ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. బొమ్మగారా కాపీ. బొమ్మగారా అందులో వార్పలాలు ఉంటాయా? ఏ లాటరీ టికెట్ ఏమైనా కొన్నావా? నా ముఖానికి అది కూడానా? ఈ మధ్యన నా గగచారం బాగోలేదు. పొట్టి చాకరి చేతన అందరి చేత మాటలు పడుతున్నాను. ఈ దరిద్రం ఎంతకాలం ఉంటుందో తెలుసుకుందామని. చేసే పనులు బాగుంటే అన్నీ బానే ఉంటాయి, ఇందులో అలాంటివే ఉండవు. ఆ గ్రహాలు కూడా నిన్ను చూస్తే భయపడి సత్తాయి. నిన్ను అడగడం నాదే బుద్ధి తక్కువ. ఏమిటి మొహం అలా పెట్టావు? అబ్బే ఏటి నేదండి. బాబు ఈనోద్ బాబు. ఏంటి? కాపీ బాబు. అక్కడ పెట్టు. ఇప్పుడు అలాగే అంటారు. ఆనకు కాపీ చల్లగా ఉందని ఇంతొత్తి నెగుతారు. నా మాటిని తాగేసి పడుకోండి బాబు. అక్కడ పెట్టెళ్ళు నూకాలు. ఈ ఇల్లీసు గారికి కాపీ కావాలేమో అడుగుదాం. బాబుగారు, 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 బాడీ ఎక్కడుంది? ఆ గదిలో ఉంది. మొత్తం గదంతా సెర్చ్ చేయండి. ఎస్ సార్. అలాగే సార్. ఏ వస్తువులు ఎవరిని ముట్టుకోనివద్దు. అలాగే సార్.
డాక్టర్, ఎస్. విలియమ్స్ డెత్ సంబంధించిన రీజన్ ఏమైనా తెలిసిందా? ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుంది సార్. పోస్ట్ మార్టం అయ్యేదాకా పూర్తి వివరాలు ఏం చెప్పలేము సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించాలి, అంబులెన్స్ ఫోన్ చేయి. అలాగే సార్. మేడం, విలియమ్స్ గారి డెడ్ బాడీని ముందు చూసింది ఎవరు? మా పని మనిషి నూకాలు. హాయ్. విలియమ్స్ గారి శవాన్ని ముందుగా చూసింది నువ్వేనా? అవునండి. ఆ గదిలోకి నువ్వెందుకు వెళ్ళావు? రోజు పొద్దున్నే కాపీ ఇయడానికి వెళ్తా. ఇవాళ పొద్దున కూడా అలాగే వెళ్ళా. నాన్న వెళ్ళేసరికి బాబు గారు ఇంకా నిద్ర అవుతున్నారు. రోజు ఆ టైంకి నేసి పేర్దన పుస్తకం చదువుకుంటారు. ఇవాళ ఇంకా నేవనేదేటబ్బా అని బాబు గారు అని పిలిచా. పనకనేదు. ఇంత మొద్దు నిద్రపోతున్నారు ఏటా అని దగ్గరికి వెళ్ళి తట్టి నేపా. అంతే, ప్యానో లేనట్టు చెయ్యి పక్కకు వాలిపోనది. ఏటో అయిపోనదని భయమేసి అమ్మగారిని కేకేసా. విలియమ్స్ గారికి రోజు నువ్వే భోజనం పెడుతుంటావా? అవును బాబు. నిన్న రాత్రి కూడా నువ్వే పెట్టావా? ఆయ్. ఎన్ని గంటలకు పెట్టావు? 9:30 అవుతుంది బాబు. భోజనం ఎట్టమంటారా అని అడిగాను. అక్కడ ఎట్టు తర్వాత తింటాను అన్నారు. ఇంకేం మాట్లాడలేదా? ఆయన భారీగాని తలుసుకుని బాధపడ్డారు. మనసు బాగానేదు, ప్రార్థన చేసుకుంటాను, నువ్వెళ్ళు అన్నారు. తర్వాత నువ్వు మళ్ళీ ఆయన గదిలోకి వెళ్ళలేదా? లేదు బాబు. మళ్ళీ పొద్దున్నే కాపీ ఇయడానికి వెళ్ళాను. ఇదిగో ఈలోగా ఈ ఘోరం జరిగిపోనాది. మేడం, రాత్రి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మేము 4 ఉన్నాం. చివరిసారిగా ఆయన మీరు ఎప్పుడు చూశారు? రాత్రి 8 గంటలకి. మీరు కాక విలియమ్స్ గారికి వారసులు ఎవరైనా ఉన్నారా? తెలీదు. ఆ విషయాలు ఎప్పుడు ఆయన మీతో మాట్లాడలేదా? లేదు. ఆయన యాక్సిడెంట్లో చనిపోయారని అందరూ అనుకున్నారు. తిరిగి వచ్చారని తెలిసాక కూడా ఎవరూ రాలేదా? రాలేదు. మీకెవరి మీద అనుమానం ఉందా? లేదు. సార్, సెర్చ్ చేస్తుంటే ఈ లెటర్ దొరికింది. మేడం, ఈ ఆస్తి మొత్తం మీకు ఎలిజబెత్ గారు రాసిచ్చారా? అవును. విలియమ్స్ గారు తిరిగి వచ్చాక ఆస్తి విషయంలో మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా జరిగాయా? గొడవలేవీ లేవు. ఆయన మంచితనాన్ని ఆసరాగా చేసుకుని దానాలని ధర్మాలని ఎవరెవరో వస్తుండేవాళ్ళు. ఆస్తిని అనవసరంగా ఖర్చు చేయొద్దని అంటుండేదాన్ని. ఆయన పట్టించుకునేవారు కాదు. ఐసి, ఇంట్లో ఉండి ఆయన దానాలు ధర్మాలను డబ్బు ఖర్చు పెడుతుంటే మీకు ఇష్టం ఉండేది కాదు. ఆయన చేసే ప్రతి పని మీకు నచ్చేది కాదు. అందుకని రోజు గొడవ పడుతుండేవారు, అవునా? నో, అలాంటిదేమీ లేదు. కానీ ఆయన బెడ్రూమ్లో దొరికిన లెటర్లో ఈ మ్యాటర్ ఉంది. ఆయన చేసిన పనులేవి మీకు నచ్చలేదని, ఆస్తి విషయంలో మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, అందుకే ఆయన చావుకు మీరే కారణమని చివరి నిమిషంలో ఆయన రాసిన లెటర్ ఇది. ఇదిగో చూడండి. నో, ఇదెవరో కావాలని నన్ను ఈ కేసులో ఇరికించాలని చేసిన పని. విలియమ్స్ గారంటే ఎలిజబెత్ గారి భర్త, అంటే నాకు ఫాదర్ అవుతారు. ఆయన చంపాల్సిన అవసరం నాకేంటి? ఆ విషయం మీరే చెప్పాలి. విలియమ్స్ గారు మీకు ఫాదర్ అవుతారు, కానీ నిజంగా ఫాదర్ కాదుగా. ఇన్నాళ్ళు మీరు అనుభవిస్తున్న ఆస్తి ఆయనది. ఇప్పుడు వాటా అడుగుతారని తెలిసి మీరే ఆయన చంపుండొచ్చుగా. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా? తెలుసు మేడం, కానీ దొరికిన సాక్ష్యాధారాలను బట్టి మీరే విలియమ్స్ గారిని చంపారని స్పష్టంగా తెలుస్తుంది. లేదు, నేను చంపలేదు. నాకేం తెలీదు. మేడం, ఇన్వెస్టిగేషన్ పూర్తయి అసలు నేరస్తులు ఎవరో తెలిసే వరకు మిమ్మల్ని అనుమానించక తప్పదు. అంబులెన్స్ వచ్చింది సార్. డెడ్ బాడీని అందులోకి ఎక్కించండి. ఓకే సార్, రండి. మేడం, నేను చెప్పే వరకు మీరెవరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అవసరమైతే మీరు కూడా స్టేషన్కి రావాల్సి ఉంటుంది. వెళ్దామా సార్? నువ్వు ఇక్కడే ఉండు, బయట వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వద్దు. ఓకే సార్.
వినోద్ గారు, నేను వెళ్ళొస్తాను. ఓకే. గ్రానీ, విలియమ్స్ గారిని ఎవరు చంపుంటారు? లెటర్లో నువ్వు చంపావని నన్ను ఎందుకు రాశారో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఇది బేస్ చేసుకుని వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారేమో. వినోద్, ఇదంతా ఆ లక్ష్మీదేవి పనే అయి ఉంటుంది. మనుషుల్ని ట్రాప్ చేయడం, అవసరమైతే విషం ఇచ్చి చంపడం, ఇలాంటివన్నీ దానికే తెలుసు. అదెంతకైనా తెగిస్తుంది. మనల్ని కేసులు ఇరికించడానికి ఇదంతా ప్లాన్ ప్రకారం చేసింది. నువ్వు భయపడకు. ఇన్వెస్టిగేషన్లో అసలు నిజాలు బయటపడతాయి. హలో, నేను లక్ష్మీదేవిని మాట్లాడుతున్నాను. ఆండాళ్ళు, ఏమిటి ఉదయాన్నే ఫోన్ చేశావు? మీకు ఈ విషయం తెలుసా పరమేశ్వరా? ఏ విషయం? మిసెస్ రోజీ ఇంట్లో మర్డర్ జరిగింది. ఏమిటి, రోజీ ఇంట్లో మర్డరా? అవును పరమేశ్వరా. ఎలిజబెత్ గారి భర్తనని ఈ మధ్య ఓ ముసలాయన రోజీ ఇంటికి వచ్చాడు కదా, ఆ ముసలాయన్ని ఎవరో చంపేశారు. అంటాడు, నువ్వు చెప్తున్నది నిజమేనా? నిజమే పరమేశ్వరా. రాత్రి భోజనం చేసి పడుకున్నట్ట, అంతే, మరి లేవలేదు. ఒకేసారి విషం ఇచ్చి చంపేస్తే అనుమానం వస్తుందని రోజు అన్నంలో కొంచెం కొంచెం విషం కలిపి చంపేశారట. మొత్తం మీద స్లో పాయిజనింగ్ జరిగి ముసలాడు పోయాడు. విలియమ్స్ గారు చాలా మంచి మనిషి. ఆయనకి శత్రువులున్నారంటే నమ్మలేకపోతున్నాను. అంతలా ప్లాన్ చేసి ఆయన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? మీరు మరీ ఇంత అమాయకులేమిటి పరమేశ్వరా? ఆ ముసలాయన్ని చంపే అవసరం రోజీకి తప్ప మరెవరికుంటుంది? నో, రోజీ ఎంత పని చేసి ఉండదు. ఎవరు చంపారో, ఎందుకు చంపారో ఆ వివరాలేవి తెలియకుండానే రోజీయే చేసిందని ఎలా చెప్తున్నావు? తెలిసి తెలియకుండా మాట్లాడితే రోజీ మీద లేనిపోని అనుమానాలొస్తాయి. ఇంకా అనుమానాలు, అవకాశాలు అంటారేమిటి పరమేశ్వరా? ఆ ముసలాడు వచ్చిన దగ్గర నుంచి ఆస్తి నాదంటే నాదని ఇద్దరు కొట్టుకు చస్తున్నారు. దానాలు ధర్మాలు అని ఆ ముసలాడు డబ్బంతా ఖర్చు పెట్టేస్తూ ఉంటే నెత్తి నోరు కొట్టుకుంటోంది రోజీ. డబ్బు ఇవ్వను అని గట్టిగా చెప్దామంటే ఆ ముసలాడు కోర్టుకెక్కుతాడేమోనని భయం. నిజంగా ఆయన కోర్టుకెక్కితే ఈవిడి గారికి ఏం మిగులుతుంది? బూడిదే. ఇన్నాళ్ళు ఆస్తి నాదేనని మిడిసిపడిపోయింది. ఇప్పుడు ఆ బండారం బయటపడిపోతుందేమోనని ముసలాన్ని చంపేసింది. ఆండాళ్ళు, నా దగ్గర అంటే అన్నావు కానీ ఇంకెవరి దగ్గర ఈ మాట అనుకో. నిజంగా రోజీయే చంపేసిందనుకుంటారు. కొత్తగా అనుకోవడానికేముంది పరమేశ్వరా? ఊరంతా అప్పుడే అనుకుంటున్నారు. అయినా నేనే ఊరికే చెప్పడం లేదు. ఆ మాట ఆ ముసలాన్ని చంపేయాలి చంపేయాలని నా దగ్గరే చాలాసార్లు అంది. అన్నట్టుగానే చంపేసి ఉంటుంది. ఆండాళ్ళు, నువ్వెన్ని చెప్పినా రోజీ అంత పని చేసిందంటే నేను నమ్మను, నమ్మలేను. అరటిపండు ఒలిచిపెట్టినట్టు ఇంత వివరంగా చెప్పినా నమ్మలేకపోతే నేను చేసేదేమీ లేదు పరమేశ్వరా. రేపు ఎంక్వైరీలో అన్నీ తేలి ఆవిడ జైలుకెళ్తే అప్పుడు మీరే నమ్ముతారు. ఏదో బాగా కావలసిన వాళ్ళు కదా, ఈ విషయం మీకు తెలియదని ఫోన్ చేశాను. ఉంటాను పరమేశ్వరా. పిడి, వస్తున్నాను మేడం. మేడం, కాఫీ రెడీ. ఏమైంది మేడం? చాలా ఘోరం జరిగిపోయింది బేడి. మేడం, విలియమ్స్ గారిని ఎవరో చంపేశారట. విలియమ్స్ గారిని చంపేశారా? అవును బేడి, ఇప్పుడే ఆండాళ్ళు ఫోన్ చేసి చెప్పింది.
ఎంత పని జరిగిపోయింది మేడం. కన్న తండ్రిలా ఆదరించిన మనిషి తిరిగొచ్చారని, నాలాంటి ఎందరో అనాథల బతుకులు కళకళ్ళాడిపోతాయని ఎన్నో కలలు కన్నాను. మొన్నటి వరకు ఆయన చనిపోయారనే నమ్మకంతోనే ఉన్నాం. అది నిజం కాదని తెలిసేసరికి ఆయన బ్రతికిలా తెల్లారిపోతుందనుకోలేదు. ఊరుకోబేడి, మనమేం చేయగలం? విలియమ్స్ గారిని చూస్తే మంచితనానికి నిలువెత్తు నిదర్శనంలో ఉండేవారు మేడం. మనుషుల్ని ప్రేమించడమే తప్ప ద్వేషించడం ఆయనకి తెలియదు. 10 మందికి సహాయం చేయడమే తప్ప పగలు ప్రతీకారాలు ఆయనకి తెలియవు. ఇంతకాలం ఎక్కడో అజ్ఞాతంలో ఉండిపోయారు. ఇప్పుడు అయిన వాళ్ళని చూడాలని, బతుకున్నంతకాలం సేవ చెయ్యాలని ఎన్నో ఆశలతో ఆనందంతో వచ్చారనుకున్నానే గాని ఇలా చావును వెతుక్కుంటూ వచ్చారనుకోలేదు. స్వార్థం అంటే ఏమిటో తెలియని మనిషి ఎవరి స్వార్థాలకు బలైపోయారు. మంచితనానికి మానవత్వానికి సిలువ వేసి ఓ మనసున్న మనిషిని శాశ్వతంగా దూరం చేసేశారు. బేడి, ఊరుకో బేడి, ప్లీజ్. సంధ్య, ఏంటమ్మా, తాతయ్య చనిపోయారా? అవునమ్మా, ఎవరో విషం ఇచ్చి చంపేశారట. పరిచయం ఎంతో కాలం కాకపోయినా సొంత మనిషిలా దగ్గరైపోయారు తాతయ్య. ఆ వయసులో కూడా నలుగురికి సహాయం చేయాలని ఆయన తపన చూస్తుంటే దేవుడు మనుషుల్లోనే ఉంటాడనిపించేదమ్మమ్మా. సంధ్య అని ఆత్మీయంగా పిలిచే తాతయ్య పిలుపు ఇంకా చెవులకు వినిపిస్తూనే ఉంది. తాతయ్య ఇంకా లేరంటే నమ్మలేకపోతున్నానమ్మమ్మా. నేనెవరికైతే బాగా దగ్గరవుతానో వాళ్ళు నాకు ఏదో రకంగా దూరం అయిపోతారు. అభిమానంతో నన్ను చేరదీసినందుకు నా దురదృష్టమే తాతయ్యని తీసుకెళ్ళిపోయింది. అలా ఎందుకు అనుకుంటున్నావు సంధ్య? ఆయన మీద నువ్వు పెంచుకున్న అభిమానమే నీ చేత అలా అనిపిస్తుంది. ఊరుకో.